అన్న భైరవ్ సినిమా చూడడం జరిగింది. కానీ నాకు ఒకటే బాధ, నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం, నేను కాదంటలేదు. కానీ ఇవాళ భైరవ్ సినిమా పెట్టుకుని మహేష్ బాబు గారికి 5 షోలు ఇవ్వడం ఉన్నది, 5 థియేటర్లు ఇవ్వడం ఉన్నది నాకు అయితే చాలా బాధ అయింది. కానీ ఆ సినిమా పక్కన పెడితే భైరవ్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎంత అందంగా ఉందంటే కనుక నారావారు నాణ్యంగా చేశారు, మంచివారు మడతడేశారు, అదేవిధంగా బెల్లవారు బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ మిస్యూజ్ కాలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏర్పడాయి. ఈ ముగ్గురు హీరోలకి ఇది కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. అయితే ముగ్గురులో ఎవరి పాత్ర బాగా అనిపించింది, ఎవరికి ప్లస్ అవుద్ది సినిమా? నాకు తెలిసి నారా రోహిత్ గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. చాలా కూల్గా, చాలా డీసెంట్ కూడా క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమాలో ఇంటర్వ్యూల్ షాట్ ఒక ఫైట్ ఒకటి ఉందండి, రోహిత్ అయితే మంచి బస్ అయింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ న్యాయం జరిగిన ఫైనల్గా మన సాయి శ్రీనివాస్ గారు జెండా బాతేయడు. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఫైట్ మా బాలకృష్ణ తీస్తే ఉంటుందో అక్కడ సినిమాలో దాని నుంచి భిన్నంగా ఉంది. అలాగే మంచు మనోజ్ గారి క్యారెక్టర్ కూడా జైలో ఒకసారి రేంజ్ లో జై రేంజ్ లో పండించాడు అంటున్నారు. చెప్తున్నాను కదా, ఇప్పుడు జైలో కోసం సినిమాలో ముగ్గురు అన్నదమ్ముల క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో మన మనోజ్ గారు అయితే అలా చూపించగలిగారు. మన నారా రోహిత్ గారు అయితే నాణ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు వీడమ్మాయి ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాడినా ఇలాంటి స్టోరీలు అయితే ఎందుకు వచ్చింది, ఏం చెప్పాలి ఆ స్టోరీ ఈ స్టోరీ సీత రాత అనుకున్నాడు. కానీ ఇలాంటి సినిమా భైరవ్ ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసుకోండి బెల్లంకొండ గారు అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతను కొట్టేసాడు. 2 సాంగ్లు ఎవరు మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా బెల్లంగారని పిలిచింది, అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది, చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు. నిజం చెప్తాను, మా బాలకృష్ణ కనపడ్డాడు. అక్కడ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది, దానికి భిన్నంగా ఉందండి ఫైట్. నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకుంటుంది అందుకని ఓవరాల్గా ఎయిర్పోర్ట్ సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చు. చాలా మంది భైరవ్ సినిమా బ్రహ్మాండం ఉంది. డైరెక్టర్ గారు మొత్తం మెయిన్గా బీజియం కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది. భయ్యా ముగ్గురులో డామినేషన్ ఎవరు చేశారని వచ్చింది? నా ముగ్గురు బాగా చేశాను అమ్మాయి. అంటే ఒకళ్ళు చెప్పండి ఎవరికి బాగా పేరు వస్తుంది ఈ సినిమాతో? నా ఫస్ట్ అయితే డైరెక్టర్ ముగ్గురికి కంబ్యాక్ కావాలి ఈ సినిమాతో, ఎవరికి బాగా పేరు వస్తుంది? నా నారా రోహిత్కి అయితే అసలు మంచిగా, అంటే ఆయన్ని మాత్రం మనం కొత్తగా చూస్తాం, అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. మనోజ్ గారి గురించి శ్రీనివాస్ గురించి తెలిసిందే కాబట్టి మనకి మాసెస్ట్ చూసాం కాబట్టి నారా రోహిత్కి మాత్రం నెక్స్ట్ నుంచి మాసెస్ట్ కంబ్యాక్స్ కానీ అవి కానీ ఇవ్వాలన్న. అలాగే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్స్ ఎలా అనిపించాయి? ప్రతి ఫ్రేమ్ అన్న బాగుంది. అన్నకి ఇంకా స్టోరీస్ రాస్తే మాత్రం విలన్స్ స్టోరీ రాస్తే మాత్రం కామన్ ఇవన్నీ జాగ్రత్తని చూసి పుష్పని కాపీ కొట్టు అంటున్నారు. ఏమంటారు? పుష్పని కాంతారాన్ని ఇలా కంపేర్ చేసుకుంటూ పోకూడదు. కాపీ అయితే కొట్టలేదు, ఎక్కువ లెంత్ కూడా పెట్టలేదు. షార్ట్ లెంత్లో ఎలా తీయాలో అలా తీశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కొత్తగా యాక్ట్ చేశాడు మూవీలో. ముగ్గురులో ఎవరు డామినేషన్ అనిపించింది? చాలా సీరియస్గా యాక్ట్ చేశాడు. ముగ్గురులో డామినేషన్ ఎవరు బాగా చేశారు అనిపించింది? ముగ్గురులో డామినేషన్ అంటే బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చారు, ఏందేమో నారా రోహిత్కి ఇచ్చారు. మంచు మనోజ్కి మాత్రం హీరో కమ్ విలన్, రెండు మనోడే సాగుకొట్టాడు. మధ్యలో నలిగిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్, ఇద్దరికి సపోర్ట్ చేయలేక. సాంగ్స్, ఫైట్స్ ఎలా అనిపించాయి? హనుమాన్ జంక్షన్ బాగానే గుర్చేశారు. హీరో విలన్లు అయిపోయి లాస్ట్కి మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి ఒకరినొకరు మళ్ళీ అనవసరంగా ఇలా చేశారని ఫీల్ అవుతారు కదా. కొంచెం కంపేర్ చేయకుండా ఏ మూవీ తీయలేరు, కానీ ముగ్గురికి మంచిగా ఇచ్చాడు. మూవీ అయితే హిట్ మూవీ ఖచ్చితంగా. ఎమోషనల్ సీన్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి భయ్య. నిజంగా చెప్పాలంటే ఓవరాల్గా చెప్పుకుంటే మాత్రం మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ్య. 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమానే లేదు. మంచు మనోజ్ గారి కెరియర్లో ఈ మూవీ యొక్క స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్తా. నిజంగా బాగుంది భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ థియేటర్కి వచ్చే ఛాన్స్ ఉంది చూడండి. 1% కూడా. ముగ్గురులో ఎవరి పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది అన్న. మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. ముగ్గురిని కరెక్ట్గా ముగ్గురిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు. కానీ కాకపోతే నారా రోహిత్ గారిని ఏంటంటే సెకండ్ హాఫ్లో ఎమోషనల్గా చూపెట్టారు. లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్రా మాస్ లెవెల్లో చూపెట్టారు భయ్య. అసలు మాస్ ర్యాంపేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. కానీ కొంచెం ఉప్పు తక్కువ. అవునా? నేను అనుకున్న అంచనాలకు రాగలేదు, కొంచెం డిసప్పాయింట్. ఎందుకని అట్లా? అంటే అంతా బాగుంది, సినిమా అంతా బాగుంది. బిర్యానీలో మసాలా వేసారు, బాస్మతి రైస్ వేసారు, చికెన్ వేసారు. బెల్లంకొండ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు అన్నారు. ఓకే, ఫైట్స్ ఓకే, కానీ సబ్జెక్ట్ బాగుండాలి కదా. లాస్ట్కి సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక ఆడియన్స్కి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి. అంటే ఇది ఒక తమిళ సినిమా రీమేక్ అనమాట. తెలుసు, తమిళ సినిమా రిలీజ్ అని తెలుసు. కానీ నా వరకు నేను ఏమంటానంటే ఇంకా బెటర్గా చేసుకుంటే బాగుంటుంది అని ఆశపడ్డా.
సాంగ్స్ ఫైట్స్ ఎలా ఉన్నాయి ఎలివేషన్లు? ఫైట్స్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అయిపోతుంది అనుకోవట్లా. నేను బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేశాను, సో అది నాకు బ్లాక్ బస్టర్ అనిపించలా. పర్లేదా హిట్ అంటే కొంచెం ముగ్గురు పర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా 100 కోట్లు దాటితే బ్లాక్ బస్టర్ కింద లెక్క అవుతుంది. సో 100 కోట్లు కొట్టాలని ఆశపడ్డా కానీ కొంచెం మిస్ఫేర్ అయ్యింది. ముగ్గురులో ఎవరి డామినేషన్ బాగుంది? ముగ్గురు హీరోలు ఎక్కువ బెల్లంకొండ శ్రీనివాస్దే ఎక్కువ ఉంది, తర్వాత మనోజ్ కొంచెం ఇంకా తగ్గిందని నారా రోహిత్ గారు. సినిమా చూడడం జరిగిందన్న. సినిమా కంబ్యాక్ అనుకోవచ్చు. అంటే ఇందులో ముగ్గురు కూడా పిచ్చగా యాక్ట్ చేశారనమాట. ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. ఇందులో నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ మధ్య మనోజ్ గారి క్యారెక్టర్ ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా నటించారు. అందులో ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే సూపర్ అనమాట. ఇంకా మన మనోజ్ చూస్తే నిజంగా భయం వేస్తుంది. జైలు వచ్చేసి ఎన్టీఆర్ గుర్తొస్తాడు మనోజ్ చూస్తుంటే. అలాగే మన నారా రోహిత్ గారు కూడా అదే వెయిట్ అదే పవర్తో మొత్తం ఇతర రోజు కూడా చాలా పవర్ఫుల్గా చాలా ఎలివేషన్తో డిజైన్ చేసి చాలా బాగుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాంతారా ఒక గంగం తల చూపించారు. నిజంగా ముగ్గురు యాక్టింగ్ కూడా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము కానీ కంబ్యాక్ ఒక హిట్ వచ్చింది అనుకోవచ్చు. బెల్లంకొండ గారికి చూసినంతే బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎలివేషన్తో మంచి మనోజ్ గారి క్యారెక్టరేషన్ అండ్ రోహిత్ గారి క్యారెక్టరేషన్తో కొంచెం బోర్ కొట్టకుండా మనకి అక్కడ క్యాక్లు వేస్తూ ఎంజాయ్ చేయొచ్చు సినిమా. బ్యాలెన్స్ చేశాడు, ముగ్గురికి బ్యాలెన్స్ చేశారు. కెప్టెన్ మనోజ్ గారిని మాత్రం చాలా క్రూరంగా నెగిటివ్ స్టైల్లో చాలా బాగా చూపించారు అనమాట. ఆ రోల్కి ఆయనే కరెక్ట్ ఇంకెవరో సాంగ్స్ ఎవరైనా బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇంటర్వల్ ఫైట్ అయితే మాత్రం నిజంగా ఇంకో కాతరం ఫైట్ ఇంకో గంగం దేల్ ఫైట్ అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా అందులో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ అనమాట. అంటే ఇంత యాక్టింగ్ ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మైమర్చిపోతారు, అంత యాక్టింగ్ బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఏదో బీట్ సాంగ్ ఉంది కదా, ఆ బీట్ సాంగ్లో మాత్రం డ్యాన్స్ చాలా బాగా చేశారు. అలాగే శంకర్ గారు కూతురు అయితే మాత్రం ఇంకో సాయి పల్లవి అనుకోవచ్చు. ఆ ఇన్నోసెంట్ యాక్టింగ్ అని ఆ డ్యాన్సులు కానీ నిజంగా సాయి పల్లవి గుర్తొచ్చింది చూసినంతసేపు కూడా. ఆవిడ కూడా మంచి ఫీచర్ ఉంది. చాలా అంటే చాలా బాగా నటించింది అనమాట. ఇంకా నారా రోహిత్ గారు శ్రీనివాస్ గారు మనోజ్ గారు మాత్రం సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారన్న. కథా కథనాలు కొంచెం రొటీన్ అయినా సరే ఒక స్క్రీన్ ప్లేతో అండ్ మాస్ ఎలివేషన్స్తో ఫైట్స్తో బాగా చేశారు. ఓకే బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంతసేపు బోర్ కొట్టుకుని హ్యాపీగా ఉందండి.